सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ॐ आनन्दमयी चैतन्यमयी सत्यमयी परमेश्वरी। ॐ आनन्दमयी चैतन्यमयी सत्यमयी परमेश्वरी। ॐ आनन्दमयी चैतन्यमयी सत्यमयी परमेश्वरी। ॐ नमो भगवते। ॐ नमो भगवते। ॐ नमो भगवते। అందరికీ నమస్కారం. ఇవాళ శ్రీ అరవిందుల ఎస్సేస్ ఆన్ ద గీత దాంట్లో మనందరికీ కూడా చాలా ఆసక్తికరమైనటువంటి అంశాన్ని ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం, చాతుర్వర్ణ్య వ్యవస్థ. ఇవాళ పూర్తి చేద్దాం అనుకున్నాము, అమ్మ మనకి ఇంకొక వారం ఇచ్చారు. వచ్చే వారంతో పూర్తవుతుంది. నేను ఇవాళ ఈ చాతుర్వర్ణ్య వ్యవస్థను గురించి మాట్లాడుకుని వచ్చే వారం 2-3 అంశాలు మనం పూర్తి చేద్దాం. వచ్చే వారం గుహ్యం, గుహ్యతరం, గుహ్యతమం అన్న 3 అంశాలు, రహస్యం, అంతకంటే రహస్యం, రహస్యాలలోకెల్లా రహస్యం, ఇవేమిటి, అవి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడనేది మనం వచ్చే వారం తెలుసుకుంటాం. అట్లాగే తత్వతః దైవాన్ని తెలుసుకోవటం చాలా అవసరం మనందరికీ, ప్రపంచానికి. తత్వతః దైవాన్ని తెలుసుకోవడం అంటే ఏమిటి, శ్రీ అరవిందులు శ్రీకృష్ణుని యొక్క ఉపదేశాన్ని ఆయన ఎట్లా మనకి తెలియజేశారు, అది కూడా మనం వచ్చే వారం తెలుసుకుని శ్రీ అరవిందుల దర్శనం, అది దాన్ని మనం ఎట్లా చూడాలి, వారు ఏమన్నారు, వారి దర్శనం గురించి అది కూడా మనం చెప్పుకుని మనం ముగిస్తాం వచ్చే ఆదివారంతో. ఇవాళ ఈ చాతుర్వర్ణ్య వ్యవస్థ అనేది గీతలో చాలా ప్రముఖంగా అందరికీ ఆసక్తికరమైనటువంటి విషయం. దాని మీద అనేక చర్చోపచర్చలు జరిగినాయి. అవునన్న వాళ్ళు ఉన్నారు, కాదన్న వాళ్ళు ఉన్నారు. మేమనుకుంటున్న అభిప్రాయాన్ని శ్రీకృష్ణుడు చెప్పాడన్న వాళ్ళు ఉన్నారు. కాదు మా అభిప్రాయాన్ని ఆయన చెప్పాడని చెప్పి మళ్ళీ తిరిగి కౌంటర్ చేసి చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంతగా ఈ 4 వర్ణాల వ్యవస్థ సంఘంలో చాలా ఆసక్తికరంగా మారింది. దాని గురించి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు, ఆయన స్పష్టంగానే చెప్పాడు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం అనేసరికి, ఈ 4 వర్ణాలు నేనే సృష్టించాను, గుణ కర్మ విభాగశః, గుణాలని బట్టి కర్మలని బట్టి విభజించాను అన్నాడు. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది మనకి మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం దాకా శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు అనేది మనకి గుర్తుండి ఏ పాయింట్ మనం మిస్ కాకుండా ఉంటే ఈ 4 వర్ణాల వ్యవస్థని గురించి మనకు అర్థమవుతుంది.
గీతా బోధలో ఉన్నటువంటి ఒక చిన్న క్లిష్టత, ఏ అధ్యాయానికి ఆ అధ్యాయం అయిపోయినట్టుగా ఉంటుంది. అందులో చెప్పాడు, జ్ఞానం విజ్ఞానం చెప్పాడు, సమస్తం చెప్పేశాడు, అది అంతటితో పూర్తయిపోయింది. ఆ తర్వాత చెప్పినటువంటి రాజవిద్య యోగ రహస్యం అది మళ్ళీ వేరే, అలా అనిపిస్తూ ఉంటుంది. అట్లాంటి భావన వచ్చినప్పుడు ఏ అధ్యాయానికి ఆ అధ్యాయంగానే మనం చూస్తాం, కానీ కనెక్షన్ మిస్ అవుతుంది. అందుకని ప్రతి విషయం కూడా మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం దాకా ఒకటే బోధ. వెనక ఏం చెప్పారో మనకి తప్పక గుర్తుండాలి. లేకపోతే పాత పాఠం కొత్త పాఠం ఒకటే అవుతుంది, ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అందుకని శ్రీ అరవిందులు అన్నారు, ఈ చాతుర్వర్ణ్య వ్యవస్థ అనేది దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఇది ఆధ్యాత్మికమైనటువంటిది అన్నారు. దీంట్లోనే స్వభావం స్వధర్మం అనేటువంటి రెండు విషయాలు కూడా శ్రీకృష్ణుడు ప్రస్తావన చేశాడు. స్వభావం స్వధర్మం. ఈ స్వభావాన్ని బట్టి స్వధర్మం అనేది నిర్ణయం అవుతుంది. స్వభావాన్ని బట్టి మనం కర్మని ఎన్నుకోవాలి. దానికోసం నేను ఈ 4-fold ఆర్డర్ అనేది నేను క్రియేట్ చేశాను. ఈ 4 వర్ణాల వ్యవస్థ అందుకని నేను తీసుకొచ్చాను. ఈ స్వభావం ఏమిటి, ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడున్నటువంటి మన లోవర్ నేచర్లో మన స్వభావం తెలియడానికి మన 3 గుణాలు మనకి అడ్డం వస్తూ ఉంటాయి. మన స్వభావం ఏంటో మనం తెలుసుకోవాలంటే మనం చాలా ఇన్వర్డ్గా వెళ్ళాల్సి ఉంటుంది. దాంట్లోకి వెళ్ళనీయకుండా ఈ 3 గుణాలు, తామసిక రాజసిక సాత్విక గుణాలు 3 కూడా మనకు అడ్డొస్తూ ఉంటాయి. అయితే ఈ 3 ఉత్తమమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి గుణం ఏమిటి అంటే సాత్విక గుణం, సత్వగుణం. ఆ సత్వగుణం దైవం దగ్గరికి తీసుకువెళ్ళడానికి మనకి హెల్ప్ చేస్తుంది. కొంత తలుపు తీస్తుంది, మొత్తం తీయదు కానీ సగం తీస్తుంది. మన తలుపులు కూడా అంతే, ఒక రెక్క తీస్తాం అంతే. మొత్తం తీస్తే మరి అందరూ వచ్చేస్తారు, ఒకటైతే క్యూలో వస్తారని ఒకటే తీస్తూ ఉంటారు. ఆ ఒక దాంట్లోంచే మనం వస్తూ ఉంటాం. సత్వగుణం కూడా ఒక తలుపు తెరుస్తుంది, తెరిచి మనని దైవం వైపుకు తీసుకువెళ్ళడానికి ఒక దోవ చూపిస్తూ. ఇప్పుడున్నటువంటి స్థితిలో మనం సత్వగుణానికి వెళ్ళటం అనేది మనం చేయాల్సినటువంటి సాధన. శ్రీ అరవిందులు ఒక మాట చెప్పారు. గీతలో మనకి పరాప్రకృతే జీవులైనది అనే శ్లోకం ఒకటి ఉంది. పరాప్రకృతి జీవులైనది అని శ్లోకం ఉంది. అపరేయ మితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూత మహాబాహో ఏదం ధార్యతే జగత్ అని. నా ప్రకృతి మీ ప్రకృతి లాంటిది కాదు, నాది పరా, వేరైనటువంటి ప్రకృతి. నా ప్రకృతే ప్రపంచంలో ఉండే జీవులైంది. జీవుడికి అట్లా మోక్షం, విముక్తి వస్తుంది అని చెప్పి సాంప్రదాయ వేదాంతం అనుభవం. శ్రీ అరవిందులు కూడా లైఫ్ డివైన్లో జీవుడు అనే ప్రస్తావన చేశారు. భగవానుడు కూడా గీతలో జీవుడు అనేటువంటిది తీసుకొచ్చాడు. ఆయన నేనే జీవులైనాను. ఈ జీవులైనాను అనేటువంటి దానికి కూడా పూర్వ వ్యాఖ్యానాలు ఇంకొక రకంగా వ్యాఖ్యానం చేశాయి. జీవాత్మిక అంటే ఏ అర్థమో సంస్కృతంలో దాన్ని జీవుడు అని వాళ్ళు అన్నారు. పెద్ద చర్చలు, వ్యాకరణ చర్చ. సంస్కృత భాషలో ఒక సౌలభ్యం ఉంది, ఒక క్లిష్టత ఉంది. దానికి ఒక అక్షరం మార్చిన, చిన్న పదంలో వ్యాకరణాంశం మార్చిన అర్థం మారిపోతూ ఉంటుంది. సులభం మార్చటం కూడా. అందుకని సంస్కృత భాషని కొంచెం జాగ్రత్తగా మనం వాడాల్సి ఉంటుంది. ఈ జీవభూత అన్నాడు కానీ జీవీభూత అని శ్రీకృష్ణుడు దానికి తేడా ఉంది. జీవభూత అంటే నేను ప్రాణికోటిగా నేను అయినాను, జీవులైనాను అంటే. దాన్ని బట్టి మనకేమర్థమైందంటే, ఓహో మనం భగవంతుడికి చెందిన వాళ్ళమే ఏదో రకంగా. బీరకాయ పీచు చుట్టరిగా ఉంటామే మనం. ఇంకా కొంచెం ఇది మామూలుగా అనుకుంటాం, మన లైఫ్లో సరదాగా ఉంటాం బీరకాయ పీచు చుట్టరిగా. కొంచెం
మర్యాదగా మాట్లాడాలంటే బాదరాయణ సంబంధం అంట. వ్యాసుడితో మనకి సంబంధం ఉంది ఏదో రకంగా. అట్లా మనకు కూడా దైవానితో సంబంధం ఉంది ఇంత అజ్ఞానంలో ఉన్నా అని మనకి ఒక ధైర్యం వస్తుంది. నిజం కూడా అది. సరాసరి సంబంధం లేదు కానీ కొంచెం దూరపు చుట్టరికం ఉంది. సరాసరి సంబంధంగా కూడా దాన్ని మనం చేసుకోవచ్చు సాధనతో. సూటిగా దైవంతో మనం ఏకమైపోయి ఆయనకు మళ్ళీ సాధర్మ్య ముక్తి పొందొచ్చు, ఆయనకు మళ్ళీ అయిపోవచ్చు. ఇప్పుడు శ్రీ అరవిందులు గీతలో చెప్పినటువంటి జీవుడు, శ్రీ అరవిందులు లైఫ్ డివైన్లో చెప్పినటువంటి జీవుడు ఒకరే. శ్రీ అరవిందులు లైఫ్ డివైన్లో ఏం చెప్పారంటే, జీవుడు అనేటువంటిది మనలో ఉన్నటువంటి అంతరాత్మకి పైన ఉన్నటువంటి వాడు. శాశ్వతమైనటువంటి డివైన్ ఏకం ఉన్నప్పుడు, ఆయన అనేకం కావాలి అని అనుకున్నప్పుడు, ఆయనలో పరాప్రకృతి అనేటువంటి శక్తి ఆయనదే. అంతా ఆయనేగా. శక్తి అన్నా ఆయనే, పరాప్రకృతి అన్నా ఆయనే, ఇంకా ఏది వాసుదేవుడన్నా ఆయనే, సమస్తం ఆయనే. కాకపోతే మనం శక్తిగా చెప్పినప్పుడు ప్రకృతి అంటున్నాం, చైతన్యంగా చెప్పినప్పుడు దైవం అని అంటున్నాం, అంతే తేడా. ఆయన అనేకం కావాలి అని చెప్పి సంకల్పం చేసినప్పుడు ఆయనలో నుంచి అనేకమైనటువంటి జీవులు వచ్చారు. వాళ్ళంతా కూడా ఆధ్యాత్మిక జీవులు. వాళ్ళు అంటే మనకు మళ్ళీ వ్యక్తిత్వం ఇలా శరీరం ఉండటం లేదు, శక్తులు. అవన్నీ కూడా శక్తులుగా వచ్చాయి. ఎన్ని వచ్చాయి? అసంఖ్యాకమైనటువంటి జీవులు వచ్చారు. ఆ అసంఖ్యాకమైనటువంటి జీవులంతా కూడా వాళ్ళ వాళ్ళ ప్రతినిధులుగా అంతరాత్మలను ప్రపంచంలోకి పంపించారు. ఈ జీవులందరూ అనంతుడిలో ఉన్నటువంటి అనంత కోటి లక్షణాలని ప్రపంచంలో మేనిఫెస్ట్ చేయడానికి వచ్చారు. శాశ్వతుడైనటువంటి దైవం అనంతుడు అంటాం. అనంతుడు అంటే లెక్కలేనటువంటి గుణాలు ఆయనలో ఉన్నాయి. ఎన్నున్నాయో చెప్పలేదు. కళలు ఉన్నాయి, సాహిత్యాలు ఉన్నాయి, జ్ఞానాలు ఉన్నాయి, అనేక రకాల భక్తులు ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి ఆయనలో. వాటన్నిటినీ కూడా వరల్డ్లో మేనిఫెస్ట్ చేయాలి అని ఆయన అనుకున్నప్పుడు అనేకమైనటువంటి జీవులు అయ్యాడు. ఈ శాశ్వతమైనటువంటి జీవులు, వీళ్ళు శాశ్వతమే దైవంలాగా. వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు అంటున్నాం ఊరికే, ఏమనాలి మరి, ఏదో ఒకటి అనాలిగా, అందుకని వీళ్ళు అంటున్నారు. వాళ్ళంతా కూడా ప్రపంచంలో దైవంలో ఉన్నటువంటి అనంత లక్షణాలని ఇక్కడ మేనిఫెస్ట్ చేయడం కోసం అంతరాత్మలని వాళ్ళ ప్రతినిధులుగా ఇక్కడికి పంపించారు. ఇక్కడ ఎంతమంది మనం మనుషులం ఉన్నామో, చరాచరమైనటువంటి జీవులు ఉన్నామో, అన్ని అంతరాత్మలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ప్రతి జీవిలో కూడా ఉన్నాయి. మనుష్యుడి దగ్గర నుంచి కింద స్థాయి పక్షి పశుపక్షాలు దాకా అందరిలో కూడా సోల్. ఇన్ని సోల్స్ వచ్చి ఇవన్నీ ఒక రూపం తీసుకున్నాయి. మానవ రూపం, మనమైతే మానవ రూపం తీసుకున్నాయి. ఇప్పుడు మనలో ఉన్నటువంటి అంతరాత్మకి, ప్రతి ఒక్క అంతరాత్మకి ఒక్కొక్క జీవుడు పైన ఉన్నాడు. ఆ జీవుడు శాశ్వతమైనటువంటి జ్ఞానం. ఆయనో ఆవిడో లేకపోతే అదో ఏదో ఆ జీవుడు పైన మన అంతరాత్మ ఇవల్యూషన్లో జరిగే ప్రోగ్రెస్ అంతా కూడా గమనిస్తూ గైడ్ చేస్తూ ఆ జీవుడు ప్రధాన సారంలో అట్లాగే ఉంటాడు. ఆయన శక్తిగా అట్లాగే ఉంటాడు, ఆయనే మారడు. కానీ తన రిప్రజెంటేటివ్గా ప్రపంచంలోకి వచ్చినటువంటి సోల్, ఇది ఇవల్యూషన్లో నెమ్మదిగా గ్రో అవుతూ తన జీవభావం, తన జీవుడు ఎవరున్నారో ఆ జీవభావం ఏమిటో తెలుసుకుని దాన్ని మేనిఫెస్ట్ చేయడానికి ఈ అంతరాత్మ ఉన్నది. ఇది జీవుడు అంటే. సాంప్రదాయ వేదాంతంలో జీవుడు ఇది కాదు. అహంకారంలో ఉన్నటువంటి జీవుడు, అహంకార వ్యక్తిత్వం, అది జ్ఞానం వచ్చిన తర్వాత ఆ అహంకార వ్యక్తిత్వం అంతా కూడా పోయి బ్రహ్మలో లీనమైపోతుంది. జీవుడు అనేది లీనమైపోతాడు, ఇంకా వ్యక్తిత్వం ఎవరు ఉండరు. కానీ గీతలో
ఆధ్యాత్మిక వ్యక్తి ఉంటాడు. గీతలో కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడంటే ఆధ్యాత్మికమైన వ్యక్తి మిగిలే ఉంటాడు. అహంకారం పోయినా కూడా ఆ వ్యక్తి పరమాత్మ ఇచ్ఛ ప్రకారం ఈ ప్రపంచంలో పనిచేస్తాడు, ఆయనకు ఉపకరణంగా ఉంటాడు. అందుకని ఆధ్యాత్మిక వ్యక్తిత్వం అనేది తప్పకుండా ఉండటం శ్రీ అరవిందుల యొక్క విజన్లోను, గీతలో శ్రీకృష్ణుని యొక్క ఉపదేశంలోనూ మనం ఇది చూస్తాం, ఈ జీవుడు చూస్తాం. ఇప్పుడు ఈ చాతుర్వర్ణ్యం అని చెప్పినప్పుడు ఈ 4 వర్ణాలు కూడా ఇవి ఏమిటి అంటే, ఇవి శ్రీ అరవిందులు చాలా వివరంగా ఎస్సేస్ ఆన్ ద గీతాలో రాశారు, ఫౌండేషన్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్లో కూడా రాశారు. ఎంత గొప్పగా రాశారంటే, వెనకటి యుగాల నుంచి ఈ చాతుర్వర్ణ్య వ్యవస్థ ఎలా వస్తూ ఉంది, ఇది ఏం సాధించింది, దీన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఆయన ఏ అర్థంలో ఏమి సాధించటానికి దీన్ని వాడాడు అని చెప్పి శ్రీ అరవిందులు చాలా సుదీర్ఘంగా గంభీరమైనటువంటి చర్చ చేశారు. ఎందుకంటే ఆధ్యాత్మికత అనేది చాలా గంభీరమైనది, సీరియస్ థింగ్ అన్నారు శ్రీ అరవింద్. ఇట్స్ ఎ సీరియస్ వర్క్. ఇది మామూలుగా ఏదో సరదాగా విని వెళ్ళిపోయేటువంటి ఒక పురాణం లాంటిది కాదు. మనం విని చేయాల్సిందే. విని చేస్తేనే మనం శ్రీ అరవిందుల యొక్క అనుయాయులం అవుతాము, తర్వాత ఇన్స్ట్రుమెంట్స్గా కూడా మనం తయారవుతాం. ఇప్పుడు మన అంతరాత్మ ఏం చేయాలి? స్వభావము స్వధర్మము అని ఉన్నాయి. ఏ స్వభావం? ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నటువంటి మనకి మార్గదర్శకత్వం వహిస్తున్నటువంటి అసలైన జీవుడు ఉన్నతమైనటువంటి చైతన్యాలలో ఉన్నాడు. ఆ జీవుడిలో ఏ భావం ఉందో, ప్రతి అంతరాత్మకి వేరు వేరు జీవభావాలు ఉన్నాయి. ప్రతి వాళ్ళ జీవుడు వేరే. ఆ జీవుడు ప్రకటించాలనుకున్నటువంటి ఒక గుణం, ఒక లక్షణం, అది మళ్ళీ వేరే. అందరిది ఒకటి కాదు. ఎందుకు ఒకటి కాదు అంటే, నేచర్స్ అన్నీ కూడా వైవిధ్యంగా ఉన్నాయి, ప్రకృతులన్నీ వైవిధ్యంగా ఉన్నాయి గనక ఆ వైవిధ్య భరితమైనటువంటి దంతా కూడా జీవుడిలో ఉంది. అంతరాత్మలన్నీ కూడా అదే వైవిధ్యంతో ఉంటాయి. అందుకని ఈ జీవభావం ఏమిటో మనం సాధన ద్వారా తెలుసుకోవాలి. జన్మాంతరాలలో ప్రతి జన్మలో మన అంతరాత్మ కొన్ని అనుభవాలు గడిస్తూ జీవితంలో సుసంపన్నమైనటువంటి స్థితికి వెళుతుంది. చాలా సంపదని పోగు చేసుకుంటుంది. సంపదని పోగు చేసుకోవడం ఎవరికి ఇష్టం ఉండదు, చాలా ఇష్టం ఉంటుంది. కాకపోతే అది మళ్ళీ జాగ్రత్తగా ఉండాలి. దాన్ని ఎవడో ఒకడు ఏదో ఒకటి చెప్పి తీసుకుపోకుండా ఉండాలి. లేకపోతే ఎవ్వరూ చెప్పక్కర్లా, మన బ్యాంక్ అకౌంట్లో మనకు తెలియకుండానే వెళ్ళిపోతుంది. ఎంతో కష్టపడి సంపాదించి మనం పెట్టుకున్నవి ఎలా పోతాయో కూడా తెలియకుండా వెళ్ళిపోతున్నాయి. దొంగలు కూడా రావక్కర్లా, వాళ్ళు సుఖంగా చేస్తున్నారు, మనకి సుఖంగా పోతుంది డబ్బు. అందుకని సంపద పోగు చేసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం అయినట్లే అంతరాత్మ కూడా జీవితాలలో జ్ఞానానుభవాన్ని నెమ్మదిగా పొందుతూ పునర్జన్మలన్నీ కూడా పునర్జన్మలెత్తుతూ ఉంటుంది. అందుకని సాంప్రదాయ వేదాంతంలో పునర్జన్మలు అది అజ్ఞాన బంధనకి కారణం. కానీ శ్రీ అరవిందుల దర్శనంలో పునర్జన్మలు అంతరాత్మ జ్ఞానంతో కూడిన పరిపూర్ణతని పొందడానికి అత్యంత అవసరం, చాలా ఉపయోగపడుతుంది కూడా. ఈ స్వభావం మనదే స్వభావమో తెలుసుకోవడానికి మన అంతరాత్మకి చాలా సమయం పడుతుంది. ఈ లోపల ఏం చేయాలి? మనం ఈ లోపల చేయాల్సినటువంటి సాధన ఉంది. అదేంటంటే, మనం మన సాత్వికమైనటువంటి స్వభావానికి మనం వెళ్ళాలి. తామసిక స్వభావంలోనే ప్రపంచం అంతా ఎక్కువ భాగం 90% తామసిక స్థితిలోనే, జడత్వంలో. కొన్నిసార్లు తామసికం రాజసికం కలిసి మిశ్రమంగా ఉంటుంది. కొన్నిసార్లు సత్వగుణం కూడా ఈ రెండింటిలో కలిసి మనకి తామసిక రాజసిక సత్వగుణాలు. సత్వగుణం ప్రశాంతి జ్ఞానం, రాజసికం అంటే వర్క్
ప్యాషన్, తర్వాత చాలా తీవ్రమైనటువంటి భావాలు, ఎలాగైనా సరే సాధించాలనే పట్టుదల, ఇదంతా రాజసిక స్థితి. అది కూడా కావాల్సిందే మనకి. రెండవది చిట్ట చివరిది, కిందది తామసికమైనటువంటి స్థితి. అది పూర్తి జడత్వం. ఈ జడత్వం నుంచి రాజసికం, అక్కడి నుంచి క్రియాశీలం, అది అక్కడి నుంచి సాత్వికమైనటువంటి స్థితికి మనం వెళ్ళి ఆ సత్వగుణ ధర్మం ఏముందో దానికి మనం కట్టుబడి ఉండాలి. మన స్వభావం ప్రస్తుతం మన నిమ్న ప్రకృతి నుంచే ప్రారంభం చేస్తాం. ఎందుకని మనం ఈ స్వభావాన్ని అనుసరించి స్వధర్మాన్ని చేయాలి? ఎందుకు అంటే పరిపూర్ణత కోసం. మనలో ఉన్న అంతరాత్మ పర్ఫెక్ట్ అయి దైవంతో ఏకమై దైవానికి ఇన్స్ట్రుమెంట్ కావడం కోసమే. భగవద్గీత వెనక అధ్యాయాలన్నీ కూడా మనకి తప్పనిసరిగా గుర్తుండాలి. ఆయన మొదటి నుంచి చెప్తున్నది తనకి ఉపకరణంగా, తనకి ఇన్స్ట్రుమెంట్గా తయారవలసింది అని. అన్ని అధ్యాయాల్లో జ్ఞానాన్ని, కర్మయోగాన్ని, అన్ని యోగాలని ఆయన ఎందుకు చెప్తున్నాడు? పరిపూర్ణత పొంది పరిపూర్ణమైన జ్ఞానంతో దైవానికి ఇన్స్ట్రుమెంట్ కావాలి. ఇప్పుడు చాతుర్వర్ణ్య వ్యవస్థలో కూడా మనం ఈ 4 రకాల వర్ణాలు, ఇవి కులాలు కావు, ఇవి ఫిక్స్డ్గా ప్రపంచంలో నిలబడిపోయినటువంటి కఠినమైనటువంటి చట్రం కూడా కాదు ఇది అంట. ఇది మన స్వభావాన్ని బట్టి, స్వధర్మాన్ని బట్టి మనం ఎంపిక చేసుకునేటువంటి స్వభావాలు ఈ 4 వర్ణాలు కూడా అని చెప్పి శ్రీ అరవిందులు అన్నారు. అని మొట్టమొదట అధ్యాయంలోనే అర్జునుడికి చెప్పారు. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాద్వనుష్ఠిత. నువ్వు జాగ్రత్తగా నీ ధర్మాన్నే నువ్వు పాటించాలి, లేకపోతే పరధర్మాన్ని అనుసరిస్తే అది చాలా ప్రమాదకరం. నీ ధర్మం క్షత్రియ ధర్మం, అందుకని క్షత్రియుడిగా నువ్వు తప్పకుండా యుద్ధం చేయాలి, కానీ యుద్ధం నుంచి విముఖుడవి కాకూడదు అని చెప్పి క్షత్రియ ధర్మంతో ప్రారంభించినప్పటికీ కూడా క్షత్రియ వర్ణాన్ని సమర్థిస్తున్నాడు గనక శ్రీకృష్ణుడు వర్ణ వ్యవస్థని సమర్థిస్తున్నాడు అని చెప్పి మనం భావించకూడదు. తర్వాత వర్ణాలు, ఇప్పుడున్న కులాలు, ఇవన్నీ ఒకటి కావు. కుల ధర్మాలు, వర్ణ ధర్మాలు ఇవి ఒకటి కావు. చాతుర్వర్ణ్యం అంతా కూడా చాలా గందరగోళమై కిందకి దిగజారిపోయిన తర్వాత ఏర్పడినటువంటివి ఈ కులాలన్నీ. ఈ కులాలకి శ్రీకృష్ణుడికి ఎలాంటి సంబంధం కూడా లేదు. ఈ చాతుర్వర్ణ్య వ్యవస్థ అంతా కూడా శ్రీకృష్ణుని యొక్క దివ్య ధర్మాన్ని బట్టి ఏర్పడింది అన్నాడు. ఎందుకంటే నేనే వీటిని నిర్మించానన్నాడు గనక ఆయనది దివ్య ధర్మం కాబట్టి దైవ ధర్మాన్ని అనుసరించే ఈ చాతుర్వర్ణ్య వ్యవస్థ అనేది ఏర్పడింది అని చెప్పి మనకి తెలుస్తుంది. అందుకని శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్, స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మాత్ అనుష్ఠిత పరధర్మో భయావహ. అందుకని పరధర్మానికంటే కూడా స్వధర్మమే చాలా గొప్పది అని చెప్పి ఆయన అన్నాడు. ఈ భగవానుడు చెప్పినటువంటి చాతుర్వర్ణ్య వివరాలు 4-5 శ్లోకాలలో ఉన్నాయి. ఆ శ్లోకాలు మనం చూసిన తర్వాత దాని గురించి శ్రీకృష్ణుడు ఎందుకు చెప్పాడని శ్రీ అరవిందులు ఏం చెప్పారో మనం తెలుసుకుంటాం. మొదటి శ్లోకంలో శ్రీకృష్ణుడు బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాంచ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణై అని. ఇవన్నీ కూడా గుణకర్మలని బట్టి ఈ విభాగం అంతా జరిగింది. ఈ గుణాలన్నీ వాళ్ళ అంతర్గత స్వభావంలో ఆధ్యాత్మిక ప్రవృత్తిలో జన్మించినవి. గుణాలంటే ఏమిటి? మనం అనుకునే గుణాలుగా, వాళ్ళ గుణం మంచిది కాదు, వీళ్ళ గుణం మంచిది అంటూ ఉంటామే, ఈ గుణాలుగా. ఈ గుణాలు ఎక్కడివి? ఇందాక మనం అనుకున్నామే, ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో శాశ్వతం నుంచి వ్యక్తమైనటువంటి జీవుడికి సంబంధించిన గుణం. అనంత గుణాలలో ప్రతి జీవుడికి ఒక్కొక్క గుణం ఉన్నది. ఆ గుణాలు అని ఆయన చెప్తున్నాడు. ఆ గుణాన్ని బట్టి నేను ఈ చాతుర్వర్ణ్య వ్యవస్థని
ఏర్పాటు చేశాను, ఆధ్యాత్మిక ప్రవృత్తిలో ఏర్పాటైనవి ఈ 4 వర్ణాలు అన్నారు. అని శమో దమస్తపస్సౌచం శాంతిరాజ్యవమేవచ జ్ఞానం విజ్ఞానేవాస్తిక్యం బ్రాహ్మ్యం కర్మస్వభావజః. బ్రాహ్మం కర్మస్వభావజః. బ్రాహ్మం అనేటువంటి ఆ కర్మ, శమము, బ్రాహ్మణ్యానికి లక్షణాలు ఏంటి, బ్రహ్మజ్ఞానికి లక్షణాలు ఏంటి? శమము ఇంద్రియ నిగ్రహం, దమము బాహ్య, శమము అంటే అంతర్ ఇంద్రియ నిగ్రహాలు, అంతరంగంలో ఉండేటువంటి వాటి నిగ్రహం, దమం బాహ్య ఇంద్రియ నిగ్రహం, తర్వాత శౌచం శుచిత్వం, శాంతి క్షమ, ఆర్జవం ఓర్పు, ఇవన్నీ కూడా బ్రాహ్మణ స్వభావ లక్షణాలు. అంటే బ్రాహ్మణుడి లక్షణాలు కావు, బ్రాహ్మణ స్వభావం. ఎవరికి ఈ స్వభావం ఉంటే వాళ్ళు బ్రాహ్మణులు. బ్రాహ్మణులు గొప్పవాళ్ళు కాదు, క్షత్రియులు గొప్పవాళ్ళు కాదు, ఇంకొకళ్ళు తక్కువ కాదు. ఎక్కువ తక్కువలు అనేటువంటివి మనకి తర్వాత సమాజాల్లో మనకి ఏర్పడ్డాయి. అందుకని ఈ మాట వింటూనే మనకి వింటున్నటువంటి కులాలే గుర్తొస్తాయి. బ్రాహ్మణ కులం అని, క్షత్రియ కులం అని, శూద్ర కులం అని, ఈ కులాలనే గుర్తొస్తాయి. ఎందుకంటే అంతగా మనలో అవి పాతుకుపోయినాయి. ఈ జ్ఞానము విజ్ఞానము ఆస్తిక్యము. ఆస్తిక్యం అంటే ఒక దైవశక్తి ఉందనేటువంటి నమ్మకం. ఇవన్నీ ఉన్నటువంటి స్వభావం బ్రాహ్మం అని అంటారు అని స్వభావాల గురించి మాత్రమే ఆయన మాట్లాడుతున్నాడు. ఇది మనకి చాలా జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి. ఈ స్వభావం ఎవరైనా కూడా పొందొచ్చు, సాధనతో ఎవరైనా పొందొచ్చు. మన సంఘంలో ఉన్నటువంటి కులాలు అనేవి కాసేపు మనం మర్చిపోయి మనందరం అంతరాత్మలం అని మనకి విశ్వసిస్తే ప్రతి అంతరాత్మ కూడా తన స్వభావాన్ని బట్టి ఏ స్వభావాన్ని తను ఎన్నుకోవాలో నిర్ణయించుకోగలుగుతుంది. ఆ తర్వాత మరొక స్వభావం చెప్తున్నాడు. శౌర్యం తేజో ధృతిరాక్ష్యం యుద్ధే చాప్య పలాయనం దానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. స్వభావజం అని ప్రతి శ్లోకం చివర వస్తుంది. స్వభావం నుంచి పుట్టాయి, ఈ కర్మలు స్వభావం నుంచి పుట్టాయి అని ప్రతి శ్లోకంలో కూడా మనకు వస్తుంది. శౌర్యము, తేజస్సు, ధృతి, దక్షత అంటే కెపాసిటీ, చేయగల సామర్థ్యం, యుద్ధం నుంచి పారిపోకుండా నిలబడడం. అర్జునుడు ఇదే చేయబోయాడు, నేను వెళ్ళిపోతాను అన్నాడు. అందుకని శ్రీకృష్ణుడు ఇది గుర్తు చేశాడు. నువ్వు క్షత్రియ వర్ణంలో పుట్టావు, నువ్వెలా పారిపోతావు, యుద్ధం చెయ్యాలి. అందుకని మొదలు పెట్టినప్పుడు క్షత్రియ వర్ణం అన్నాడు, కానీ ఆ తర్వాత వీటన్నిటినీ కూడా అత్యంత విస్తృతమైనటువంటి స్థితికి శ్రీకృష్ణుడు తీసుకెళ్ళాడు. ఒక వర్ణానికి ఆయన పరిమితం చేయాల. అందుకని యుద్ధం నుంచి పారిపోకుండా ఉండే లక్షణం దానం, ఈశ్వర భావం అంటే పరిపాలనా దక్షత, ఆ గవర్నింగ్ కెపాసిటీ అంటామే, ఆ పరిపాలనా దక్షత ఎవరికి ఉంటుందో అదొక స్వభావం, ఈశ్వర స్వభావం. అది నాయక ప్రవృత్తి, నాయక లక్షణం. ఇవన్నీ కూడా క్షత్రియ స్వభావం అంటారు అన్నాడు. మూడవది కృషి, గోరక్ష, వాణిజ్యం, వైశం, కర్మ స్వభావజం. ఇది వైశ్వ స్వభావం ఏమిటి అంటే అది కృషి, వ్యవసాయం, పశు సంరక్షణ, వాణిజ్యం, వినిమయం, ఇవన్నీ కూడా వైశ్య స్వభావం అని. ఇవన్నీ మావా అని వైశ్యులు అనక్కర్ల. ఎందుకంటే ఇవి మనవి అని ఎవరో మనకి ముద్రేశారు మనం పుట్టక ముద్ర. కానీ దైవం అట్లాంటి ముద్రలు వేయల, ఆయన అంతరాత్మలు అంటున్నాడు. అందుకని ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ వైశ్య స్వభావంలో హస్తకళలు కూడా ఉన్నాయన్నారు శ్రీ అరవింద్. చిన్న చిన్న కుటీర పరిశ్రమలు, హస్తకళలు, ఇవన్నీ కూడా వైశ్య స్వభావంలో ఉంటాయి అన్నారు ఆయన. ఇక ఇంకొకటి పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. ఇంకొకటి శూద్ర స్వభావం ఉంది, అది పరిచర్య చేసే కర్మ అన్న. ఈ పరిచర్య అంటే సేవ. కానీ శ్రీ అరవిందులు అన్నారు పరిచర్య అంటే సర్వీసెస్ అనే అర్థం. ఇంగ్లీష్లో సర్వీసెస్ అంటాం కదా, ఈ సర్వీసెస్ మీకు ఆఫర్ చేస్తున్నాం అంటే
మనకు చాలా సంతోషంగా కూడా ఉంటుంది. మనం కూడా అడుగుతాం, ఏ సర్వీసెస్ ఇస్తారు మీరు అని అడుగుతాం. ఈ సర్వీసెస్ అన్న పదం వేరే, దాస్యంగా పని చేయటం వేరే. అందుకని పరిచర్య అంటే సర్వీసెస్ అని అర్థం అన్నారు. ఈ పరిచర్య అనే పదాన్ని పట్టుకుని పూర్వ వ్యాఖ్యానాలు కొందరు అభిప్రాయాలు ఏం వ్యక్తం చేశారంటే, పైన చెప్పినటువంటి 3 వర్ణాల వాళ్ళు ఉన్నారు కదా, ఆ వర్ణాల వాళ్ళకి శూద్రులు సేవ చేయాలి అని అర్థము అని చెప్పి. బాగా తెలివిగల వాళ్ళు, తర్వాత మనం ఇలా చెప్తే బాగుంటుంది అనుకునేవాళ్ళు అట్లా చెప్తూ ఉంటారు. పైన చెప్పినటువంటి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలకి పరిచర్యలు చేసేటువంటి కర్మ భగవంతుడు శూద్రులకు ఇచ్చాడు అన్నాడు. శూద్రులు అనేవాళ్ళు లేనే లేరు, శూద్ర స్వభావం ఉంది. అండ్ నైటింగేల్ వచ్చి ఇక్కడ మనకి ఎంత సర్వీస్ చేసింది ఆవిడ వరల్డ్ వార్ వచ్చినప్పుడు. ఆవిడ స్వభావం ఏమిటి? శూద్ర స్వభావం. ఎందుకని? సేవ చేయడానికి ఆవిడ స్వభావం అంగీకరించింది. ఆవిడ లోపల స్వభావం ఏముందో అటువంటి స్వధర్మాన్ని ఎన్నుకుని ఆవిడ వచ్చింది. అలా ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ స్వభావం ప్రకారం పనులు ఎన్నుకోవటం అనేది స్వధర్మం అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా స్వభావాలు అని. ఇవన్నీ చేస్తే ఏమొస్తాయి? ఈ స్వభావాలన్నీ కూడా వీటిని బట్టి మనం కర్మలు ఎన్నుకుని ఆ కర్మలు చేస్తే ఏమొస్తుంది? ఏం రావాలి? మనం పరిపూర్ణులం కావాలి. మన అంతరాత్మ పరిపూర్ణత పొందాలి, సమగ్రమైనటువంటి జ్ఞానం పొందాలి, దైవానికి మనని మనం సమర్పణ చేసుకుని మనం ఉపకరణాలం కావాలి. ఇదే కావలసింది, వచ్చేది అంతా కూడా. స్వే స్వే కర్మణ్యభిరత సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరత సిద్ధి యథా విందతి తచ్చును అని. అర్జున, నీకు చెప్తున్నాను, ప్రతి మానవుడికి కూడా తన కర్మలోనే సిద్ధి ఉంది అని. ఈ తన కర్మలోనే సిద్ధి ఉంది అనే దాన్ని మనం ఇప్పుడు ఎలా వింటున్నామంటే, 4 వర్ణాలు ఉన్నాయి కదా, వాళ్ళకి వాళ్ళ ధర్మాలు ఉన్నాయి. ప్రతి వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని చేసి మోక్షం పొందొచ్చు, దైవం దగ్గరికి వెళ్ళచ్చు. ఇంకొక వర్ణ ధర్మం చేయాలని వాళ్ళు అనుకోవక్కర్లా అని ఒక వ్యాఖ్యానం మనం చాలా ఎక్కువగా మనం వింటున్నాం. నేను ఒక వర్ణంలో పుట్టాను, నా వర్ణంలో నాకు ఏం చేయమని ధర్మాలు ఉన్నాయో సమాజం చెప్పిందో ఆ ధర్మాలు నేను చేస్తూ పోవాలి. నాకు శూద్ర ధర్మం చెయ్యాలి అని అనిపిస్తే నేను అందులో పోవడానికి వీలు. ఎందుకంటే ఆ శూద్ర ధర్మాన్ని నేను పాటిస్తే నాకు మోక్షం రాదు. నా ధర్మం సమాజంలో ఏం నిర్ణయమైందో ఆ ధర్మాన్ని పాటిస్తేనే నాకు మోక్షం వస్తుంది. ఇట్లా మనం వింటున్నాం. ఈ రిజిడిటీ అనేది ఆ తర్వాత యుగాలలో కులాల పేరుతో వచ్చింది, కానీ మనకి ఇంతకు ముందు ఎప్పుడూ కూడా లేదు. ఇక్కడ శ్రీకృష్ణుడు అంటున్నాడు, ప్రతి మానవుడికి తన కర్మ చేయటంలోనే సిద్ధి ఉంది. ఈ కర్మని ఎవరు నిర్ణయించారు మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఈ కర్మని నిర్ణయించేది మనలో ఉన్నటువంటి ఉన్నతమైన స్వభావం. ఇప్పటి మన నిమ్న ప్రకృతిలో సాత్విక స్థితి నిర్ణయించినటువంటి ఉత్తమమైన స్వభావం. ఆ స్వభావం ఏ కర్మ నిర్ణయిస్తే దాన్ని మనం చేయాలి. మహాభారతంలో ధర్మవ్యాధుడు మాంసం అమ్ముకుంటూ ఉన్నాడు, మనకు తెలుసా కదా. మాంసం అమ్ముకుని జీవిస్తున్నాడు. ఆయన దగ్గరికి ధర్మాలు నేర్చుకోమని చెప్పి కౌశికుణ్ణి పంపించింది ఒక స్త్రీ, పతివ్రత. ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందో సొసైటీ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది మనకి. ఎంత సడలింపు ఉంది. ఒక తపస్సు చేసుకునేటువంటి మునిని, ఒక పతివ్రత అయినటువంటి స్త్రీ మాంసం అమ్ముకునేటువంటి వాడి దగ్గరికి వెళ్ళి ధర్మాలు నేర్చుకోమని పంపించింది. ఎంత ఫ్లెక్సిబుల్ సొసైటీ. ఒకనాడు జ్ఞానం మీదనే వాళ్ళ దృష్టి తప్ప కులాల మీద, తర్వాత కుల ధర్మాల మీద లేనే లేదు. ధర్మవ్యాధుడు అంత గొప్పవాడు ఎందుకైనాడు? కౌశికుడు వెళ్ళాడు, ఆయన అంత గొప్పవాడో చూడండి. నేను తపస్సు చేసుకుంటున్నాను కదా, నేను పోయేదేమిటి అని ఆయన అనుకోగా తన లోపాన్ని ఆయన గుర్తించాడు. తన కోపం అనేటువంటి చాలా ఒక పెద్ద లోపం, అజ్ఞానమైనటువంటి భావన తనలో ఉందని ఆయన గ్రహించాడు. ఆయన ఆ స్త్రీ చెప్పంగానే వెళ్ళాడు ధర్మవ్యాధుడి దగ్గరికి. ఆయన ధర్మాలు బోధిస్తే కౌశికుడు నేర్చుకుని
వెనక్కి పరమానందంగా వెనక్కి తిరిగి వచ్చాడు. అందుకని ఈ ధర్మవ్యాధుడు ఎన్నుకున్నటువంటి కర్మ అతని స్వభావం నుంచి ఎన్నుకున్న కర్మ. బయటికి అది ఎట్లా కనపడుతోంది? ఒక భయంకరమైనటువంటి చేయకూడని కర్మగా కనపడుతుంది. అందరూ ఆ పని చేస్తే ధర్మవ్యాధులు కారు. అందరూ అదే పని చేశారనుకోండి, ఇది బాగుంది, చాలా ఈజీగా ఉంది చేయడానికి, అందరం ఇదే చేద్దాం అని అంటే మనం మహాపాపం నరకంలో పడిపోతాం. ఎందుకంటే మన స్వభావం ఏమిటో మనకి తెలియకుండా ధర్మవ్యాధుడు చేశాడు కదా అంటే అది ధర్మవ్యాధుడి స్వభావం, పరధర్మం అవుతుంది మనకి. ధర్మవ్యాధుడి ధర్మం మనకేమవుతుంది? మన ధర్మం కాదు, అది పరధర్మం. పరధర్మం చేస్తే మోక్షం వచ్చింది కదా అని చెప్పి ధర్మవ్యాధుడిని మనం అనుకరించబోతే మనం ఎక్కడికి వెడతామంటే స్ట్రైట్ నరకానికి వెళ్ళిపోతాం. ఎందుకంటే అది మన స్వభావం అవునో కాదో మనకి తెలియదు. అందుకని ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏమంటున్నాడంటే ప్రతి మానవుడికి అతని స్వభావం నుంచి ఎన్నుకొన్న కర్మ చేస్తే సిద్ధి కలుగుతుంది అని స్వకర్మలోనే ఆసక్తి పొందినవాడు ఎలా సిద్ధి పొందుతాడో నేను నీకు చెప్తాను, విను. అందుకని మన స్వభావము, మన ధర్మము ఏమిటో మనం అది తెలుసుకోవాలి అని చెప్పి కృష్ణుడని ఆయన ఇంకొక మాట చెప్పాడు. ఏం చెప్తున్నాడు? నువ్వు విను, నేను చెప్తాను అని అంటున్నాడు కదా. ఎలా సిద్ధి పొందుతాడో నేను చెప్తానన్నాడు. ఆ మోక్షం పొందేటువంటి మార్గం శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. యతః ప్రవృద్ధి భూతానాం ఏన సర్వమిదం తతః సర్వకర్మణా తమభ్యర్చ సిద్ధిం విందతి మానవ అన్నాడు. ఎవరి వల్ల ఈ ప్రాణికోటి అంతా సృష్టి అయిందో, ఎవరి వల్ల ఇక్కడున్న సర్వము వ్యాపించిందో ఆయనని అర్చించేటువంటి విధానం ఒకటి ఉన్నది అన్నాడు. అదేంటంటే స్వకర్మ అన్నాడు. స్వకర్మతో మనం అర్చించాలట, పూజించాలట దైవాన్ని. స్వకర్మ చేయటంతో పూజించాలి. ఆ స్వకర్మ చేస్తే మన స్వభావం నుంచి చేసేటువంటి కర్మ స్వకర్మ, అది మన కర్మ అవుతుంది. నాది నాది అంటాంగా మనం, నాది 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 అని అనడంలో చాలా సంతోషంగా ఉంటుంది. నాది కానిది కూడా ఒక్కొక్కసారి నాదైతే బాగుంటుంది అని కూడా ఉంటుంది. ఇది నాది కాదు కానీ ఎవ్వరూ తీసుకోవట్లా, ఇది నాదే, అందులో ఒక పెద్ద తృప్తి ఉంది అహంకి. అందుకని నాది నాది అని చెప్పి మనం అంటామే. ఈ కర్మ కూడా స్వకర్మ, మన కర్మ అవుతుంది. ఆ మన కర్మ అనేది చేస్తే అది దైవాన్ని అర్చించినట్లు, దానివల్ల నువ్వు సిద్ధి పొందుతావు అర్జున అని శ్రీకృష్ణుడు స్వభావం నుంచి చేసేటువంటి కర్మలని గురించి చెప్తున్నాడు. సాధారణంగా ప్రాపంచికులైనటువంటి మానవులందరూ కూడా ఎలాంటి కర్మలు చేస్తారు? ఎలాంటి కర్మలు చేస్తాం మనం? మనకి ఇష్టమైన కర్మలు, తర్వాత మనకి సుఖంగా ఉండే కర్మలు, మనకి సౌకర్యాన్ని ఇచ్చేటువంటి పనులు, ఇవి చేస్తాం మనం. ఎందుకంటే తట్టుకోలేము. జ్ఞాన కర్మలు చేసి సౌకర్యాలు పోగొట్టుకోవడం అనేది మనం తట్టుకోలేము. కానీ మనం చేసేవన్నీ మన స్వభావానికి అనుగుణంగా ఉన్నాయా లేవా అని చూసుకో. అందరూ గుళ్ళు కట్టిస్తూ ఉంటారు. ఒక ఆయన భద్రాచల రామదాసు గారు గుడి కట్టించాడు. ఆయన కట్టాడు కదా, మనం కూడా కట్టేస్తాం, హుండీలు పెట్టేస్తాం, అన్నీ వస్తూ ఉంటాయి, చాలా బ్రహ్మాండమైన కీర్తి ప్రతిష్టలు వస్తాయి, డబ్బు బ్రహ్మాండంగా వస్తూ ఉంటుంది, చాలా బాగుంటుంది, దీనివల్ల నాకు పుణ్యం వచ్చింది అనుకుంటా. కానీ అలా చేయటం రామదాసు గారికి ఆయన మనసులో నుంచి వచ్చినటువంటి స్వభావం. అందుకే ఆయన తట్టుకున్నాడు. జైల్లో పెట్టిన మన పెడితే తట్టుకుంటావు, ఆ బెయిల్ కోసం పరిగెత్తుతాం. వద్దు నాయన జైలు, ఆ గుడి నువ్వే తీసుకో, ఆ హుండీ నువ్వే తీసుకో, నన్ను మాత్రం మా ఇంటికి పంపించు మహాప్రభో, మేము తట్టుకోలేము ఇవన్నీ. ఎందుకని? మనం చేస్తున్నటువంటి కర్మ మన స్వభావం నుంచి రాలా, అనుకరణ నుంచి వచ్చేసరికి అది మనకి సిద్ధిని కలగచేయదు అని చెప్పి భగవానుడు గీతలో అంటున్నాడు. అందుకని ఆధ్యాత్మికమైనటువంటి పరిపూర్ణత స్వధర్మం నుంచి, స్వభావం నుంచి ఎన్నుకున్నటువంటి కర్మతో వస్తుంది. అది సహజం కర్మ అవుతుంది. ఎన్ని మాటలు ఉపయోగించాడో శ్రీకృష్ణుడు. స్వభావం నుంచి వచ్చే కర్మ సహజం కర్మ. ఇవి మన నిజమైనటువంటి స్వభావం ఏమిటో తెలుసుకుంటే తెలుస్తుంది. ఇప్పటికిప్పుడు మనకి ఎలా తెలుస్తుంది? ఇప్పటికిప్పుడు తెలియాలంటే మనం నెమ్మదిగా సత్వగుణం వైపుకి వెళ్ళాలి. సత్వగుణం ఇప్పుడున్నటువంటి
మన అన్ని గుణాలలోకి కూడా పైన ఉన్న గుణం. అది చాలా అత్యున్నతమైన ప్రమాణాల ప్రకారం జీవిస్తానంట. అత్యున్నతమైనటువంటి ధర్మాలు చేస్తే నాకు సంతోషంగా ఉంటుంది అంట. విశాలమైనటువంటి హృదయంతో పనిచేయడం దానికి చాలా ఇష్టం. దానివల్ల కష్టాలు వచ్చినా దానికి ఇష్టం. కష్టమైనను ఇష్టమైనని పాట కూడా ఉంది, పాత పిక్చర్. కష్టమైనను ఇష్టమైనని కోరి వలచితి చిన్నముని అనే సరదాగా ఒక పాట. కష్టమైనా కూడా అది ఇష్టంగా ఉంటే కష్టంగా అనిపించదు. అందుకని సహజం కర్మ చేయాలి. సహజం కర్మ కౌంతేయ స దోషమపి నత్యజే సర్వారంభాహి దోషేణ ధూమేనాగ్నిరివావృత. స్వధర్మంలో ఏ ధర్మమైనా కూడా ప్రతిదీ దోషయుక్తంగానే ఉంటుంది. అంతో ఇంతో అందులో పొరపాట్లు ఉంటాయి, పరిమితులు ఉంటాయి. ప్రతి కర్మ పరిపూర్ణంగా మనం చేయలేము. మామూలుగా మనం ఏదో పూలు పెడదాం దేవుడికి అనుకుంటాం, అనుకోగానే వాడిపోలే పూలు దేవుడి దగ్గర పెట్టేవి, తీయాలా ఉంచాలా, అంత పెద్ద ధర్మ సందేహం. దానికి ధర్మ సందేహాలకు పోయి ప్రశ్న వేసిన తర్వాత ఏమండి తీయాలా, అవి ఎక్కడ పారేయాలి, చెత్తలో పడేయచ్చా, అది ఇంకేమన్నా చెయ్యాలా, అదొకటి. ఎన్ని రకాలైనటువంటి సందేహాలు. ఇవన్నీ దైవం పట్టించుకో. దైవానికి కావాల్సింది ఏంటి? ఓ పుష్పం ద్వారా మన మనస్సు అక్కడ లగ్నం కావడం కావాలి. కానీ తెల్ల పూల ఎర్ర పూల లేకపోతే 2 ఒత్తులా 1 ఒత్తా, 2 ఒత్తులు పెడితే పుణ్యమా, 1 ఒత్తి పెడితే పుణ్యమా, ఏ మాసంలో ఏది పెట్టాలి, ఇవన్నీ మనని మనసు కింద స్థాయికి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. మనం చేసే ఎంతసేపు ప్రాసెస్ మీద పెడుతుంది. కానీ దైవం దగ్గర లగ్నం చేయడం దానికి ఎంతకీ ఇష్టం ఉండదు మైండ్కి. ఎందుకు ఇట్లా చేస్తుంది? అది మన అంతరాత్మ పోనీదు. ఎందుకు పోనీదు? పోతే అంతరాత్మ పెరిగిపోతుంది. పెరిగిపోతే ఇవల్యూషన్లో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేస్తుంది. వస్తే ఈ అజ్ఞాన మనస్సు ఇవన్నీ వెళ్ళిపోవాలి. ఇవి వెళ్ళిపోవటానికి వాటికి ఇష్టం లేదు. అందుకని జాగ్రత్త. పూలు అక్కడ పెడుతున్నావా, తీస్తావా, అందులో పడేస్తావా, కాలుస్తావా, ఏం చేస్తావు? దాంతో మనకి ఆందోళన మొదలైపోతుంది. చెత్త వేస్తే చెత్తలో వేస్తే తప్పేమో, దేవుడి పూలు ఏం చేయాలి, దీని మీదకి వెళ్ళిపోయింది మైండ్ అంతా. ఏం చేసినా కూడా మనకి దోషం అనేది ఏదో ఒకటి, ఒక పరిమితి. దోషం అంటే పరిమితి ఉంటుంది, పరిపూర్ణంగా మనం చేయలేము. అది సహజమైనటువంటి కర్మని మనం ఎప్పుడూ వదిలిపెట్టకూడదు. పరిమితులు ఉన్నాయి, దోషాలు ఉన్నాయి కదా అని చెప్పి మన స్వభావం నుంచి వచ్చినటువంటి కర్మ మనం తప్పనిసరిగా ఆ పనిని చేసి తీరాల్సిందే. అట్లా చేస్తే నీకు మోక్షం వస్తుంది. నీ స్వభావాన్ని బట్టి చేయి అర్జున. అంతేగాని నేను భిక్షం ఎత్తుకుంటాను, సన్యాసిని అవుతాను, ఇదంతా కూడా కాదు. నీ స్వభావంలో ఏముందో దాన్ని బట్టి నువ్వు కర్మ చేయాలి అని చెప్పి భగవానుడు అన్నాడు. శ్రీ అరవిందుడు దీనికి వ్యాఖ్యానం చేసి ఆయన అన్నారు, ఈ బాహ్య ప్రమాణాల ప్రకారం ఇతరులు చేశారు కదా అని వాటిని అనుకరించి గనక పని చేసినట్లయితే బయట నుంచి చూసినప్పుడు అది చాలా బెటర్గా కనిపిస్తుంది. కానీ అంతరాత్మకి ఆ పని అవసరమే లేదు. అనుకరించి చేసేటువంటి కర్మ ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా కీర్తి ప్రతిష్టలు వచ్చి మంచి డబ్బు వచ్చి హాయిగా జీవితం జరుగుతుంది. కానీ మరణానంతరం మన అంతరాత్మ దాని గతి ఏమవుతుంది? అది ఇదివరకు ఎట్లా అజ్ఞానంలో ఉందో తర్వాత జన్మలో కూడా అంతకంటే కింద స్థాయి అజ్ఞానంలోనే ఉండాల్సి వస్తుంది. కాబట్టి బాహ్యమైనటువంటి ప్రమాణాల కోసం అందరూ ఏం ప్రమాణాలు పెట్టుకున్నారో దాని ప్రకారం మనం పనులు చేయటం అనేటువంటిది అది హీన సాధనం అవుతుంది అంతరాత్మ అభివృద్ధికి అని చెప్పి శ్రీ అరవిందులు దాన్ని చెప్పారు. అలాగే శ్రీకృష్ణుడు నియతం కర్మ చేయమని చెప్పాడు. చాతుర్వర్ణ్యం దగ్గరికి ఇంకా కొంచెం వస్తున్నాము. అంతకుముందు స్వభావం, స్వధర్మం, సహజంగా చేసేటువంటి కర్మ, అలాగే మనం స్వధర్మాన్ని అనుసరించటం, ఇవన్నీ కూడా చెప్తూ వీటి ప్రకారం చాతుర్వర్ణ్య వ్యవస్థ ఎట్లా మనం అర్థం చేసుకుని అనుసరించాలి అని శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు. అందుకని ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఎందుకు ఇవంతా చెయ్యాలి,
మనం పరిపూర్ణులం కావడం కోసం, దైవానికి ఉపకరణంగా మారడం కోసం మనం ఈ చాతుర్వర్ణ్య వ్యవస్థ అనేటువంటి దాన్ని ఉపయోగించుకోవాలి. ఇది వ్యవస్థ కాదు, స్వభావం. చాతుర్వర్ణ్య స్వభావం ఇది ఆ తర్వాత వర్ణ వ్యవస్థగా అది స్థిరపడింది. ఈనాటి కులానికి ఇందాక అనుకున్నట్లుగా చాతుర్వర్ణ్య వ్యవస్థకి సంబంధం ఉందా అంటే సంబంధం ఏమీ లేదు, ఎక్కడ సంబంధం కనపడటం లేదన్నారు శ్రీ అరవిందుడు. ఎస్ఎస్ ఆన్ ద గీతాలో చాలా వివరంగా ఆయన ఈ చాతుర్వర్ణ్య వ్యవస్థ మీద మాట్లాడారు. ఆయన అన్నారు, వ్యవసాయము, పశురక్షణ, వ్యాపారం, వైశ్యకర్మంది కదా గీత. కానీ తర్వాత వచ్చినటువంటి కుల వ్యవస్థలో ఈ పశురక్షకులు, చిన్న చేతి పనులు చేసేవాళ్ళు, కార్మికులు, వీళ్ళంతా కూడా వైశ్యులని పిలవలేదు, వాళ్ళని శూద్రులు అని పిలిచారు. ఆధునిక కాలం వచ్చేసరికి ఏమైంది, వైశ్య వర్ణం అనేటువంటిది పక్కకి పోయి ఇంకా కొన్ని కర్మలు అందులో చేరి వాళ్ళంతా కూడా వైశ్యులుగా కాకుండా శూద్రులు అని పిలవటం జరిగింది సమాజంలో. కాబట్టి కుల వ్యవస్థ వేరే, వర్ణ వ్యవస్థ వేరే. వర్ణ వ్యవస్థ ఉన్నప్పుడు వైశ్యులు అంటే వైశ్య స్వభావంతో చేసే కర్మ వేరుగా ఉండేది. ఇప్పుడు ఆధునిక కాలంలో కులం అని, వైశ్య కులం, బ్రాహ్మణ కులం, క్షత్రియ కులం అని కులం పేరుతో ఇవన్నీ కూడా రిజిడ్గా మారిపోయేసరికి అన్ని కలగలుపు కర్మలు చేరి వీళ్ళని కూడా శూద్రులు అని పిలవటం ఉన్నది. అట్లాగే వ్యవసాయంలో ప్రతి చోట కూడా వ్యాపారులంతా వైశ్యులు కాదు. వ్యాపారం చేసేవాళ్ళంతా వైశ్యులేనా? కాదుగా. ఎంతమంది చేస్తున్నారు? ఎన్ని కులాల వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు? అందరూ చేస్తున్నారు. మనుషులంతా వ్యాపారాలు చేస్తున్నారు. ఒకప్పుడు వ్యాపారం చేయవలసింది వీళ్ళు, క్షత్రియ ధర్మంతో ఉండాల్సింది వీళ్ళు అని చాలా కేటగారికల్గా ఒక విభజన ఉండేది. వాళ్ళు ఆ పనే చేసేవాళ్ళు, ఇంకో పని చేసేవాళ్ళు కాదు వాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు అన్నీ కూడా కలగలిసిపోయి ఉన్నాయి కర్మలన్నీ కూడా. అందుకని వ్యాపారం వైశ్యులే చేయట్లా, అందరూ చేస్తున్నారు. అప్పుడు భగవానుడు చెప్పినటువంటి వైశ్యవర్ణము, ఇప్పుడున్నటువంటి కులము అనేటువంటిది రెండు ఒకటి కావు అని చెప్పారు. అట్లాగే వ్యవసాయంలో అందరూ ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగాల్లో బ్రాహ్మణుల దగ్గర నుంచి శూద్రుల వరకు అందరూ చేస్తున్నారు. ఇదేం చేస్తున్నారు? ఎవరి ఇష్టాన్ని బట్టి, సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు ఆ పనిని ఎన్నుకుని చేస్తున్నారు. కనుక ఇప్పుడు కర్మలన్నీ కూడా కలగలిసిపోయాయి. అందుకని విడదీయలేనంతగా అన్నీ కూడా కలగలుపుగా కలిసిపోయినప్పుడు పూర్వ వర్ణ వ్యవస్థ, ఈనాటి కుల వ్యవస్థ ఒకటి ఎలా అవుతుంది? ఈ రెండు ఒకటి కావు అన్నారు శ్రీ అరవిందుడు. ఈ కుల వ్యవస్థలో మానవుడిలో ఉండే స్వభావానికి చోటు లేదు. కులంలో మానవుడి స్వభావాన్ని బట్టి పని చేయటం అనేది కులంలో లేదు. కులంలో ఏముంది? ఒక కఠినమైనటువంటి ఆచారం, కులాచారం. ఈ కులాచారం ప్రకారమే చెయ్యాలి. మేము చేసాం, మా తాతలు చేశారు, మీరు కూడా ఇదే చెయ్యాలి. ఇప్పుడు ఇదే గొప్పగా కూడా అనుకుంటున్నాం అందరూ. ఒకప్పుడు కొంచెం తగ్గింది కానీ ఇప్పుడు కొంచెం పెరిగింది. అందుకని మా ఇంటి ఆచారం, మా తాతల ఆచారం, మా ఆచారం అనే మాటలు మనం ఎక్కువగా వింటున్నాం. ఈ ఆచారాలు అనేవి ఇక పరిమితికి లోను చేస్తాయి, మనం రిజిడ్గా అయిపోయేటట్టు చేస్తాయి, మన స్వభావాన్ని స్వేచ్ఛగా పని చేయనీయకుండా చేస్తూ ఉంటాయి. అందుకని వ్యక్తి స్వభావానికి కులంలో మనకి ఎక్కడా కూడా చోటు కనిపించదు. మన వాళ్ళు ఏం చేశారో మనం అదే చెయ్యాలి. తండ్రి డాక్టర్ అయితే కొడుకు డాక్టర్ కావాలి, తండ్రి వ్యాపారం చేస్తే కొడుకు మళ్ళీ ఆ వ్యాపారాన్ని టేకప్ చేయాలి. ఇలా తన పూర్వీకులు ఏం చేశారో దాన్నే అనుసరించడం అనేది కులధర్మంలో కనబడుతుంది. గనక పూర్వకాలపు వర్ణ వ్యవస్థ, తర్వాత ఈనాటి కులము, ఇవన్నీ కూడా ఒకటి కావు అన్నారు. ఈ కులంలో అంతరాత్మ పిలుపుకి ఎక్కడా కూడా చోటు లేదు. మన అంతరాత్మ ఏది అనుకుంటోందో అది చేయాలి. ఆధ్యాత్మికమైతే నిజానికి మన జీవితం అంతా కూడా ఆధ్యాత్మికమే అన్నారు శ్రీ అరవింద్. ఆధ్యాత్మికమే, కానీ మనం ఆధ్యాత్మికం అనేది మనం అట్లా భావించటంలా.
మనం సామాన్యమైనటువంటి ప్రాపంచికమైన దృక్పథంతోనే మనం జీవిస్తున్నాం. అందుకని అంతరాత్మ పిలుపు కానీ గుణాలకి కానీ కులాలలో ఎక్కడ కూడా చోటు లేదు. మన బ్రాహ్మణ్యం పౌరోహిత్యం చేస్తే తర్వాత వాళ్ళు కూడా అదే పౌరోహిత్యం చేయాలి. అట్లాగే వాడు రాజు అయితే కొడుకు రాజు, మనవడు రాజు. ఇప్పుడు కూడా రాచరికమే నడుస్తోంది ప్రపంచం అంతా. డెమోక్రసీ నెమ్మదిగా వెనక్కిపోయి మొత్తం ప్రపంచం అంతా కూడా రాచరికమే నడుస్తోంది. ప్రపంచం కూడా యాక్సెప్ట్ చేసేసింది. వాళ్ళ తర్వాత ప్రెసిడెంట్ తర్వాత వాళ్ళ అబ్బాయి ప్రెసిడెంట్ అయితే ప్రపంచానికి ఏమీ పెద్దగా పట్టదు. అయితే అయ్యాళ్లే మనం మంది చూసుకుందాం, వాళ్ళని చూసుకుంటారు అనుకుంటున్నాం అంతే. కానీ డెమోక్రసీ అనేది ఎంత విలువైనది అని మనకు అంత ప్రపంచానికి తెలియట్లా. ఈ గుణాలు ఇవన్నీ కూడా స్వభావాలు, అంతరాత్మ స్వభావాలు ఇవన్నీ లేవు. గీతా భావన ఎట్లా ఉంది, గీత కూడా ఎట్లాంటి సమర్థన చేస్తోంది అంటే శ్రీ అరవిందులు అన్నారు, ఈ చాతుర్వ్య వర్ణ వ్యవస్థ, ఈ ఆదర్శం అంతా కూడా ఒకనాడు కొంత ఫ్లెక్సిబుల్గా ఉండేది, పెట్టేవాళ్ళు. కానీ అదంతా పాటించకపోయినా కూడా ఎవరు అంత ఎక్కువగా పట్టించుకునేవాళ్ళు కాదు. కొంత ఫ్లెక్సిబిలిటీ ఉండేది అని చెప్పి శ్రీ అరవిందులు అన్నారు. మన ప్రాచీన కాలం నుంచి కూడా ఈ చాతుర్వర్ణ్య వ్యవస్థకి 3 రకాలైన రూపాలలో ఇది ఇవాల్వ్ అయింది. చాతుర్వర్ణ్య వ్యవస్థ అన్నారు శ్రీ అరవిందులు. 1 సాంఘిక రూపం, 2 ఆర్థికం, 3వది సాంస్కృతిక రూపం. ఇది ఈ 4 వర్ణాల వ్యవస్థలో ఈ 3 రకాలుగా ఇది ఇవాల్వ్ అయింది అన్నారు. ఆర్థిక వ్యవస్థను తీసుకుంటే ఏ సమాజంలోనైనా కూడా మానవులందరూ నిర్వహించాల్సినటువంటి విధులు 4. పేర్లు మారచ్చుగాక, కానీ ఆ 4 పనులు చేస్తేనే సమాజం అంతా కూడా సరిగ్గా అది నిలబడగలుగుతుంది. అదేమిటంటే మొదటిది మతము, వైజ్ఞానిక విధి, ద రిలీజియస్ అండ్ ఇంటలెక్చువల్ ఫంక్షన్. మతం అనేది ఒకటి ఉంటుంది, తర్వాత ఇంటలెక్చువల్ ఒక మేధా సంబంధమైనటువంటిది ఒక కర్మ ఉంటుంది. ఈ 2 కూడా మానవుడికి ముందుకు తీసుకువెళ్ళడానికి కావాలి. మతమేమో ఆధ్యాత్మికత వైపు తీసుకుపోతుంది. మతం మన అంతరాత్మకి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది, కొంతవరకు ఆధ్యాత్మికత వైపుకి తీసుకుపోతుంది. ఇది ఒకటి ఉండాలి. ఇది మనం ఎలా చేస్తాం, ఏం కర్మలు చేస్తుంది మతం అంటే, ఇది మత విధులు, చదువు, పాండిత్యం, జ్ఞానం ఇవన్నీ కూడా ఇస్తుంది. ఇవి ఎక్కువైనా కూడా కష్టమే. ఇవి ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. అన్నీ కూడా ఎక్కువ తక్కువ అయినాయి అనుకోండి చాలా కష్టం. ఒక పడవలో ఒక పండితుడు పోతున్నట్టు, పడవ నడుపుతున్నాడు. ఒక పండితుడు అడిగట, ఏరా నీకు వ్యాకరణం తెలుసా అన్నట్టు. నాకు రాదండి వ్యాకరణం, నేను చదువుకోలేదు అన్నట్టు. అయితే నీ జీవితంలో 25 వేస్ట్ అయిపోయిందిరా అన్నట్టు. మరి నీకు పాండిత్యం తెలుసా అన్నట్టు. రాదు, నాకు తెలీదు అన్నాడు. తెలీదంటే అయ్యయ్యో ఇంకా సగం పోయిందే, వ్యర్థమైపోయిందే నీ జీవితం అన్నట్టు. ఆ తర్వాత జ్యోతిష్యం తెలుసా అన్నాడు. తెలియదండి. తెలీదంటే మొత్తం 75% వేస్ట్ అయిపోయింది నీకు అన్నాడు. ఈ లోపల పెద్ద తుఫాన్ వచ్చి పడవ మునగబోతోంది. అవును. అప్పుడు పడవవాడు అన్నట్ట, స్వామి మీకు ఈత వచ్చా అంటే, నాకు రాదురా అన్నాడు. ఈ పడవ మునుగుతోందండి, మీ జీవితం 100% వేస్ట్ అయిపోయింది, నీ తెలిసినా కూడా. నాకు వచ్చు ఈత, నేను పోతున్నానని వాడు దూకి వెళ్ళిపోయాట. ఈయన సంగతి ఏమైందో మనకు తెలియదు. అందుకని పాండిత్యం కూడా అది ఎంత మోతాదులో ఉండాలో అంత మోతాదులో ఉండాలి. అది డామినేట్ చేస్తా అన్నా కష్టమే, లేకపోయినా కూడా కష్టమే. అందుకని ఈ మతము, ఇంటలెక్చువల్ థింగ్స్ అనేవి ఈ ఫంక్షన్లో ఉన్నటువంటివి. మత విధులు ఉన్నాయి, చదువు ఉంది, పాండిత్యం ఉంది, జ్ఞానం, ఇవన్నీ సంపాదించి పెడుతుంది. కాబట్టి ఇది కూడా మనకు అవసరమే. ఇది లేకపోతే మనకి ప్రోగ్రెస్ లేదు. అలాగే ఇంకొక ఫంక్షన్ ఉంది, ఇంకొక విధి, రాజకీయ విధి ఉంటుంది సంఘంలో. మరి ఎవరో ఒకడు పరిపాలన చేయాలి. మనంతా సుఖంగా ఉండాలంటే ఎవడో ఒకడు పెద్ద బాధ్యతని తీసుకోవాలి. ఇది పొలిటికల్ ఫంక్షన్. ఇందులో వర్క్స్ ఏ ఉంటాయంటే ప్రభుత్వం, రాజకీయాలు, అడ్మినిస్ట్రేషను, యుద్ధం,
యుద్ధాలు వస్తే వాళ్ళే చూసుకోవాలి, మనం ఇంట్లో కూర్చుంటాం పర్వాలేదు, మనం రాజులు కాకపోతే పోయాం కానీ సుఖంగా ఉన్నాం అనుకుంటాం. అలాంటి టైంలో పెద్ద పెద్ద యుద్ధాలు వచ్చినప్పుడు మనం లేవు అందులో. రాజులు అయితే వాళ్ళకి నిద్ర కూడా పట్టదు, ఎంత కష్టం. మనం మామూలుగా వాళ్ళం కాబట్టి మన ఇళ్లలో మనం ఉన్నాం, బాబు బాగుంది అనుకుంటాం. అందుకని రాజకీయ విధి కూడా సంఘంలో సామాన్యంగా ఉండేదే, అందుకని ఇది కూడా ఉండాలి. అలాగే ఆర్థికమైనటువంటి ఫంక్షన్ అది కూడా ఉండాలి. ఉత్పత్తి చేయాలి, వాణిజ్యం చేయాలి, దాన్ని మళ్ళీ ఎక్స్చేంజ్ చేయాలి, ఇలాగా వెల్త్ మేకింగ్ ఉండాలి, సంపదని సృష్టించగలగాలి. ఇవన్నీ కూడా ఒకళ్ళు చేయాలి, ఇదొక ఫంక్షన్ ఉంది. అలాగే సేవలు ఉన్నాయి, అది వాటిలో ఉండేటువంటి ఫంక్షన్స్, జీతం కోసం వాళ్ళు పనిచేసేటువంటి సర్వీసెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి 4 రకాలైనటువంటి ఫంక్షన్స్ ప్రతి స్టేజ్లో సమాజంలో ఉండాల్సిందే. ఈ 4 కూడా పేర్లు వేరు అంతే. ఇది బ్రాహ్మణ కర్మని, ఇది క్షత్రియ కర్మని, శూద్ర కర్మని పేర్లు ఏవో పెట్టాం, కానీ ఈ పేర్లు తీసేస్తే ఈ పనులన్నీ కూడా సమాజంలో జరగాల్సిందే హార్మోనియస్గా మనం ఉండాలంటే. కానీ ఇందుకోసం మాత్రమే ఇవన్నీ కూడా లేవు. ఇవన్నీ మన అంతరాత్మ పెరుగుదల కోసం వీటిని మనం ఉపయోగించుకోవాలి. అయితే ఈ చాతుర్వర్ణ్య వ్యవస్థ ఎప్పటికీ ఇట్లాగే ఉంటుందా అంటే, ఫౌండేషన్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్లో శ్రీ అరవిందులు చెప్పారు. ప్రాచీనమైనటువంటి ప్రమాణాలన్నీ ఏం చెప్తున్నాయంటే, ఈ చాతుర్వర్ణ్య వ్యవస్థ అనేటువంటిది మొదటి నుంచి లేదు, ఇది ఎప్పుడూ ఉండేది కాదు, రాబోయేటువంటి కాలాల్లో ఇది పూర్తిగా కూలిపోతుంది, ఇట్లాగే ఉండదు ఈ వ్యవస్థ అని. ఇప్పటికే మనం చూస్తున్నాం, ఏదో పేర్లు పెట్టి దెబ్బలాడుకుంటున్నాం తప్ప, ఆ కులమా ఈ కులమా ఏ కులము అని పాట కూడా రాశారండి సుందరరామూర్తి గారు. ఏ కులము నీదంటే గోకులము నవ్వింది అని రాశాడు. మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది అని. అలాగా కులాల పేర్లతో కొట్టుకోవడమే కానీ ఎక్కడున్నాయి అసలు నిజానికి కులాలు? అన్నీ కలుస్తున్నాయి, అన్నీ కలిసిపోతున్నాయి, అన్ని కర్మలు, అన్ని కులాలు నెమ్మది నెమ్మదిగా మతాలు కలుస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక కొత్త సామరస్యమైనటువంటి ఓ వ్యవస్థ నిర్మాణానికి ఇవన్నీ కూడా తోడ్పడుతూ ఉంటాయి. ఇట్లా ఆర్థిక పక్షంగా చూస్తే సమాజంలో ఈ 4 రకాలైనటువంటి విధులు ఉండాల్సిందే ఎప్పుడైనా సరే. అలాగే ఒక సాంస్కృతికమైనటువంటి భావన కూడా మనకి ఈ చాతుర్వర్ణ్య వ్యవస్థ యొక్క ఇంకొక రూపం అన్నారు. అదేంటంటే, పూర్వం ప్రతి వర్గానికి ఒక మతాచారం ఉండేది, ఎవరి వర్గానికి వాళ్ళ పురోహితులు ఉండేవాడు, ఎవరి పూజలు వాళ్ళకే ఉండేవి, ఎవరి పండగలు వాళ్ళకే ఉండేవి, ఎవరివి వాళ్ళకే ఉండేవి. అందరూ వాళ్ళ వాళ్ళ దాంట్లో సంతోషంగా బాగానే ఉండేవాడు. అటు ఉన్నదానికి ఎల్లమ్మ, పోచమ్మ, మల్లమ్మ ఆ దేవతలు ఉన్నారు, వాళ్ళని పూజించి ఆనందించి భక్తితో అర్చించిన వాళ్ళు ఉన్నారు. అలాగే పెద్ద పెద్ద దేవతలు ఉన్నారు, కాళీదేవి, భవానీదేవి, లక్ష్మీ, పార్వతి, ఇటువంటి దేవతలు ఉన్నారు. అందుకని మతాచారం అనేది కూడా అది ఏ వర్గం వాళ్ళకి ఆ వర్గంగా ఉండి చక్కగా వాళ్ళది వాడు ట్రైన్ అయ్యి వాళ్ళ వర్గానికి ఒక సంస్కృతి అనేది ఉండేది. చాతుర్వర్ణ్య వ్యవస్థకి సంస్కృతి కూడా ఒక రూపం అన్నట్టు. అలాగే ఈ వ్యవస్థని మతం యాక్సెప్ట్ చేసింది. మతం అనేది కొంత ఎక్కువ సమాజం మీద ప్రభావం చూపించేది. మతం యాక్సెప్ట్ చేయాలి అన్నిటికీ కూడా. అందుకని మతం యొక్క యాక్సెప్టెన్స్ ప్రతి వర్గానికి కూడా ఉండేది. ఏ వర్గానికి సంబంధించినటువంటిది ఆ వర్గం వాళ్ళు చేసుకోవడానికి రిలిజియన్ అనుమతి ఇచ్చింది. చేసుకోవచ్చు, మీ ఇష్టం, మీది మీరు ఎవరికి నచ్చినటువంటి విధంగా వాళ్ళు ఉండొచ్చు అని రిలిజియన్ యాక్సెప్ట్ చేసి అనుమతించింది. అందుకని చాతుర్వర్ణ్య వ్యవస్థ ఒక కొంతవరకు హార్మోనియస్గా నడిచింది, ఎవరిది వాళ్ళదిగా ఉంటూ ఉండేది, అందరూ కొంత కలుస్తూ ఉండేవారు. భారతదేశంలో మాత్రం చాలా గొప్ప విషయం జరిగింది అన్నారు శ్రీ అరవిందులు. ఈ చాతుర్వర్ణ్య వ్యవస్థ, దీనికి ఒక స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ అనేది ఉన్నది. చాలా ప్రొఫౌండ్ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ అనేది చాతుర్వర్ణ్య వ్యవస్థలో ఉన్నది అని చెప్పి, ఈ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఇస్ ద రియల్ కెర్నల్ ఆఫ్ ద టీచింగ్ ఆఫ్ గీత అన్నారు. ఒక నిజమైనటువంటి ఒక కేంద్రం
ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రం, ఈ ఆధ్యాత్మికమైనటువంటిది చాతుర్వర్ణ్య వ్యవస్థ ద్వారా భగవానుడు చెప్పాడు అని చెప్పి శ్రీ అరవిందుడు అని చాతుర్వర్ణ్య వ్యవస్థ మనకి ఇటువంటి ఇట్లా ఇవాల్వ్ అవుతూ వచ్చి సమాజంలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి విధంగా అంతరాత్మ వృద్ధికి కూడా తోడ్పడింది అని చెప్పి శ్రీ అరవిందుడు అన్నారు. ఈ చాతుర్వర్ణ్య వ్యవస్థ ఇది 4 వర్ణాలు 4 దశలుగా ఇవాల్వ్ అయిందన్నారు శ్రీ అరవిందుడు. మనకి ఇవన్నీ తెలిస్తే ఏమవుతుందంటే మనకి ఇంతవరకు ఉన్నటువంటి పరిమితమైనటువంటి భావన పోతుంది. 4 వర్ణాలు భగవంతుడు సృష్టించాడు అంటే మనం ఏమనుకుంటామంటే, ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామో ఆ భావనతోనే భగవంతుడు సృష్టించాడేమో, బ్రాహ్మణులను సృష్టించాడు, వైశ్యులను, క్షత్రియులని, శూద్రులని ఆయనే సృష్టించాడు అనుకుంటున్నాం. కానీ మానవుని యొక్క భావనతో ఆయన సృష్టించాలా. ఆయన సృష్టించింది ఒక దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక దృష్టి నుంచి ఈ 4 స్వభావాలు అని చెప్తున్నాడు. అందుకని ఇవన్నీ మనకు తెలిస్తే ఏమవుతుందంటే ఈ వర్ణాలు అనేటువంటి పరిమితి నుంచి మనం బయటపడిపోతాం. ఇవన్నీ స్వభావాలు అనేది మనలో సింక్ అవుతుంది. అప్పుడు ఈ స్వభావంలో నా స్వభావం ఏది అని మనం చూసుకుని ఆ స్వభావం ప్రకారం మనం మన కర్మని ఎన్నుకుంటే ఆ కర్మ చేస్తే దైవాన్ని పూజించినట్టు అని ఆయన చెప్తున్నాడు. ఈ 4 వర్ణాలు కూడా 4 దశలని వృద్ధి చేసింది అన్నారు శ్రీ అరవిందులు. అదేంటంటే ఈ జన్మలో ఉన్నటువంటి మానవుడు జ్ఞానవంతుడు, శక్తిమంతుడుగా ఉన్నాడు. అలాగే ఒక కఠినమైనటువంటి శ్రమ చేసేవాడుగా ఉన్నాడు, ఉత్పాదన చేసేటువంటి వాడుగా ఉన్నాడు, అలాగే బలం వీర్యం కలిగినటువంటి వాడుగా కూడా ఉన్నాడు. ఈ మానవ దశ ఈ విధమైనటువంటి వికాసం 3 దశలుగా సాగింది అన్నారు ఆయన. మొట్టమొదటిది తామసిక గుణం. ప్రతి మానవులం కూడా ఎక్కువ మనందరం కూడా ప్రపంచంలో తామసిక గుణంలోనే ఉన్నాం. ఈ తామసిక గుణం ఉన్నటువంటి మానవుడు దీని నుంచే మొదలెట్టాలి. మన ఆధ్యాత్మిక ప్రయాణం ఎక్కడి నుంచి మొదలెట్టాలి? నేను ఆత్మ నుంచి మొదలెడతానంటే ఆత్మలో లేం, మనం తామసికంలోనే ఉన్నాం. అది మన ఒళ్ళో కూర్చోబెట్టుకుని బయటికి పోనీటాల. ఇప్పుడు మన సాధన దీని నుంచి తామసికం నుంచి రాజసికం వైపుకి ఎట్లా పోతాం మనం అంటే, శ్రీ అరవిందులు చెప్పారు, మానవుడు ఈ అజ్ఞానం, జడత్వం దీంతోనే ప్రారంభించాలి అని చెప్పి. ఏం జరుగుతుంది? తామసిక స్థితిలో ఉన్నప్పుడు ఏదీ చెయ్యం, చాలా సోమరితనం ఉంటుంది, జడత్వం ఉంటుంది, ఏ ప్రేరణలు కూడా కదిలించలేవు మనిషి. అలా కూర్చుంటాడు అంతే. ఎత్తి తీసుకెడితే ఎక్కడ కూర్చోబెడతాం అక్కడే కూర్చుంటాడు, మళ్ళీ లేవడు, ఇంకోటి వచ్చి ఎత్తి ఇంకో చోట కూర్చోబెట్టాల్సిందే. అంత జడత్వం తామసిక గుణానికి ఉంటుంది. ఇప్పుడు ఆ జడత్వం పోవాలంటే న్యాచురల్గా ఏం జరగాలి? ప్రకృతి అవసరాలు, శరీరానికి కొన్ని అవసరాలు ఉంటాయి. చచ్చినట్టు లేవాలి, ఆకలి వేస్తుంది లేవాలి, ఇవాళ కాకపోతే 4 రోజుల కన్నా లేవాలి. అందుకని ఆ తామసిక జడత్వానికి ఒక కఠినమైనటువంటి శ్రమ సంఘం నుంచో లేకపోతే అతనిలోని ప్రకృతి నుంచో చెయ్యమని వస్తుంది. దాంతో ఏదో ఒక పని ఇష్టం ఉన్నా లేకపోయినా సమాజం నుంచి వచ్చేటువంటి ప్రెషర్తో ఏదో ఒక పని చేయాలి, కఠినమైన శ్రమ చేసే పని చేయాలి. రాళ్ళెత్తటమో లేకపోతే ఇళ్ళు కట్టటమో ఏదో ఒక శ్రమ చేసి ఆ తామసికమైనటువంటి జడత్వం అనేది అట్లా పోతుంది, అప్పుడు పోతుంది. అందుకని పరోక్షంగా, ఇండైరెక్ట్గా సొసైటీ నుంచి వచ్చే ప్రెషర్, తన శరీరం అవసరాలు, తన ప్రకృతి పెట్టే ప్రెషర్, వీటితో ఈ తామసిక జడత్వం నెమ్మదిగా తగ్గి అది రాజసికం అనేటువంటి దానిగా ఇవాల్వ్ అవుతుంది. అంతేగాని మంచి మాటలు చెప్పి పురాణాలు చెప్తే తామసిక గుణం పోదు. అది ఎందుకు పోతుంది? పోదు, ఇంటికి పోయి మళ్ళీ మామూలు అయిపోతుంది. ఒక ఆయన ఉల్లిపాయ తినద్దని అందరికీ చెప్పి, పురాణాల్లో తెలుసుగా మనందరికీ, పౌరాణికుడు, ఉల్లిపాయ తినకూడదు, తింటే అదవుతుంది ఇదవుతుంది, మీ ఆధ్యాత్మికత పోతుంది, నరకం వస్తుంది, అన్నిటికీ నరకాలి మనకి, అందుకని వస్తుంది అని చెప్పి ఇంటికి వెళ్ళిన తర్వాత పాప వాడు ఆవిడ పప్పుచారులో ఉల్లిపాయలు వేయడం. ఎందుకంటే విందే ఆవిడ కూడా పురాణం, వద్దుగా ఉంది అనుకుందా, ఆమె తప్పే ఉంది పాపం. ఏవి ఉల్లిపాయలు
అన్నట్టు. మీరేగా చెప్పారు ఉల్లిపాయలు తినకూడదని. వాళ్ళని తినద్దన్నాను కానీ నాకొద్దని చెప్పానా? ఎందుకు వేయలేదు, నాకు వెయ్యి రేపటి నుంచి. అందుకే తామసిక గుణానికి ఎట్లా ఉంటుందంటే అది దానంతట అదిగా పోదు. దాని మీద బలవంతంగా ఏదో ఒక ప్రెషర్ రావాలి. ఆ ప్రెషర్ సొసైటీ నుంచి వచ్చినప్పుడు చాలా కఠినమైనటువంటి శ్రమ చేసేటువంటి సేవకుడుగా ఎన్నో శ్రమలు సమాజంలో అతను చేయాల్సి ఉంటుంది. చేసినప్పుడు ఏమవుతుందంటే అది నెమ్మదిగా రాజసిక స్థితి వైపుకు వెళ్తుంది. ఆ రాజసికమైనటువంటి చైతన్యం ఎట్లా ఉంటుంది? అది కొంత క్రియాశీలం. అది పని చేయాలి, నేను పని చేయాలి, ఉపయోగకరమైన వాటిని సృష్టించాలి, అలాగే ఉత్పత్తి చేసి సంపాదించాలి, తర్వాత అన్ని నా అధీనంలో ఉంచుకుని ఆనందించాలి అనేటువంటి వైశ్య స్వభావంగా మారిపోతుంది రాజసిక స్వభావం. అలాగే మిగతావి కూడా, ఈ సంపద ఇదేనే కాదు, మిగతా పనులు కూడా. అందుకని వైశ్య స్వభావంగా ఇవాల్వ్ అవుతుంది. తామసికమైనటువంటి స్వభావం రాజసిక స్వభావంగా ఇవాల్వ్ అయింది. ఇవాల్వ్ అయి ఇచ్ఛా, సంపాదన, ఉత్పత్తి, ఈ విధమైనటువంటి మనసుగా మారిపోయింది. ఇలా ఇవి చేస్తూ ఉంటే మూడవ దశ ఇవాల్వ్ అవుతుంది. అది ఇంకా తీవ్రమైనటువంటి రాజసిక స్వభావం, అది క్షత్రియ స్వభావం అవుతుంది. ఈ స్వభావం రాజసిక స్వభావంలో ఏముంటుందిట అంటే, క్షత్రియ స్వభావంలో పెద్ద పెద్ద ఆశయాలు పెట్టుకుంటారు. పెట్టుకుని నేను కర్మ, రాజ్యాలు సంపాదించాలి, యుద్ధాలు చేయాలి, ఎన్నింటినో నేను భోగించాలి, కీర్తి ప్రతిష్టలు కావాలి అని పరిపాలించాలి, ఇట్లాంటి పెద్ద పెద్ద ఆశయాలన్నీ కూడా ఉన్న రాజసిక స్వభావంగా ఇవాల్వ్ అవుతుంది. ఆ తర్వాత ఇలా మనం కర్మలు చేస్తూ ఉంటే ఏం జరుగుతుంది అంటే 4వ ఉత్కృష్టమైన దశకి వెళ్తాం, సాత్విక దశకి వెళ్తాం. ఈ సాత్విక దశే మన వ్యక్తిత్వంలో చాలా ఉన్నతమైనటువంటి దశ. ఈ సాత్విక దశ ఇది ప్రబలమైనప్పుడు జ్ఞానం వైపుకి ఆకర్షితులవుతాడు. నేనేమిటి, నాలో ఏముంది, నేను ఎందుకు వచ్చాను, ఇవన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా జ్ఞానం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. జీవితంలో ఉండేటువంటి ఆలోచనలు కూడా ఉన్నత స్థాయి ఆలోచనలు చేస్తాడు. సత్యాన్ని అన్వేషించాలనేటువంటి కోరిక ఉంటుంది. అట్లాగే ఉన్నతమైనటువంటి బుద్ధితో ప్రవర్తించాలి, గొప్ప ప్రమాణాలతో జీవించాలి, సత్యంగా ఉండాలి, మంచి ఉన్నత ధర్మాన్ని నేను వహించాలి అని ఇట్లాంటి ఉన్నతమైనటువంటివన్నీ కూడా సాత్విక స్వభావంలో వస్తాయి. ఇప్పుడేమైంది, తామసిక స్వభావం నుంచి ఒక మాదిరి రాజసిక స్వభావం, అక్కడి నుంచి ప్రబలమైన రాజసిక స్వభావం, అక్కడి నుంచి ఉన్నతమైనటువంటి సాత్విక స్వభావం. ఈ చాతుర్వర్ణ్యం ఈ 4 రకాలైనటువంటి దశలుగా ఇవాల్వ్ అయింది. చాతుర్వర్ణ్యం అంటే ఇదేగా, బుద్ధి, జ్ఞానం, పరిపాలన, తర్వాత ఉత్పత్తి, ఆ తర్వాత సర్వీసెస్. ఇప్పుడు కింద నుంచి తామసిక స్థాయి నుంచి మొదలుపెట్టి ఉన్నతమైనటువంటి జ్ఞానిగా మారేటువంటి సాత్విక స్థాయి వరకు తీసుకొస్తుంది చాతుర్వర్ణ్య వ్యవస్థ. అట్లా ఉపయోగించుకోవాలి దీన్ని అని చెప్పి శ్రీకృష్ణుడు అన్నాడు. అందుకని మనలో ఉన్నటువంటి ప్రబల స్వభావం ఏదుందో అది ఏదైనా సరే దాన్ని మనం ఆచరించాల్సిందే అని చెప్పి శ్రీ అరవిందుడు అన్నారు. అని చిట్ట చివరికి మనం ఎక్కడికి పెడతాం, ఈ చాతుర్వర్ణ్యం అనేటువంటి 4 రకాల స్వభావాలలో మన స్వభావం ఏమిటో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మన సత్వగుణానికి చేరుకుంటే మనకు తెలుస్తుంది. అంతదాకా మనకి సత్యం అనిపించినటువంటి దాన్ని మనం ఆచరిస్తూ పోవాలి. ఉన్నతమైన మంచి కర్మ అనిపించిన దాన్ని, ఆ కర్మని మనం చేస్తూ ఉంటే మన అసలైన స్వభావం, మన శాశ్వత స్థితిలో ఉన్న జీవ స్వభావం ఏమిటో జన్మల పరంపరలో అంతరాత్మ అంతరంగ అభివృద్ధిని బట్టి మనకి తెలుస్తుంది. అప్పటిదాకా మనం కింద స్థాయి నుంచి సత్వగుణానికి వెళ్ళే సాధన మనం చేయాలి. ఆ సత్వగుణం జ్ఞానానికి తలుపులు తెరుస్తుంది. అక్కడి నుంచి దైవం దగ్గరికి వెళ్ళడం తేలికైపోతుంది. సత్వగుణానికి గనక మనం వెళ్ళిపోతే అక్కడి నుంచి దైవం దగ్గరికి వెళ్ళడం తేలికవుతుంది. గనక ఈ 4 వర్ణాలు అనేటువంటి పేరుతో ఉన్న వ్యవస్థ 4 రకాలైన స్వభావాలు, మనం దేంట్లో ఇముడుతామో దాన్ని ఎన్నుకుని ఆ పని చేయటం వల్ల మనకి సిద్ధి,
వ్యక్తిత్వ పరిపూర్ణత, దైవానికి సమర్పణ చేసుకోవటం, దైవానికి ఉపకరణంగా మారటం చాతుర్వర్ణ్య వ్యవస్థ వల్ల కలుగుతుంది అని శ్రీ అరవిందుడు ఎస్ఎస్ ఆన్ ద గీతాలో ఆయన వ్యాఖ్యానం చేశారు. ఇప్పుడు మనకి తెలుస్తుంది ఏమని అంటే చాతుర్వర్ణ్య వ్యవస్థ మనకి ఎలా ఉపయోగపడుతుంది, ఇవన్నీ మనకి స్వభావాలు అని చెప్పి ఇక్కడి నుంచి మనం సర్వధర్మాన్ పరిత్యజ్య అనేటువంటి దానికి వెళ్ళిపోతాం. మనం దాటి వచ్చి మనకి ఉపయోగపడినటువంటి ధర్మాలన్నీ వదిలిపెట్టేటువంటి అత్యున్నతమైన స్థితి ఒకటి వస్తుంది. అన్నీ తీసుకోవాలి, మళ్ళీ అన్నీ వదలాలి. ఇది చాలా విచిత్రమైనటువంటి అద్భుతం భగవంతుని యొక్క జ్ఞానంలో. అన్ని ధర్మాలు పాటించాలి, మళ్ళీ అన్ని ధర్మాలని కూడా వదిలిపెట్టి దైవానికి మనం సమర్పణ చేసుకుంటే, ఆయన చేతుల్లో మన పెడితే ఆయన మిగతాదంతా కూడా చూస్తాడు, మోక్షము ఇస్తాడు, ఆయనకి ఉపకరణంగాను మన్ని తయారు చేస్తాడు, అన్నీ జరుగుతాయి. అందుకని ఈ ధర్మాలన్నీ ఎక్కడికి మన్ని తీసుకెళ్తాయి? సర్వధర్మాన్ పరిత్యజ్య అన్న అత్యుత్కృష్టమైనటువంటి స్థితికి మనం తీసుకువెడతాయి అని శ్రీ అరవిందులు చాతుర్వర్ణ్య వ్యవస్థని ఆయన ఇలా వ్యాఖ్యానం చేశారు. మనం ఇక్కడికి ఆపి వచ్చే వారం ఇందాక అనుకున్నట్లుగా కొన్ని అంశాలని మనం మాట్లాడుకుని ఆ తర్వాత ఇంతటితో వచ్చే వారంతో గీతా ఉపన్యాసాలని మనం ముగిస్తాము. మళ్ళీ ఇంకో సందర్భంలో ఇంకో దాంతో మనందరం కలుసుకుంటాం.